తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్టల్లో కేంద్ర బలగాలు ఆపరేషన్ ఖగా 2ను ప్రారంభించాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలతో పాటు కొన్ని దళాలు ఉన్నాయనే నిఘా వర్గాల సమాచారంతో జల్లెడపడుతున్నాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. కర్రెగుట్టను సాయుధ బలగాలు చుట్టుముట్టాయి. 81 ఎంఎం మోటార్లతో జవాన్ల దాడులు చేయగా కాల్పుల శబ్దాలతో ఎన్కౌంటర్ జరిగినట్లు ప్రచారం. జిల్ల ప్రాంతంలో 40 మందితో బృందాల కూంబింగ్ జరుగుతోంది. మావోయిస్టు పార్టీ సెక్రటరీ బడే దామోదర్ దళంతో సహా లొంగిపోతున్నట్లు సమాచారం. జిల్లా నుంచి డోలి వరకు రోడ్డు నిర్మాణం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అడవిలో ఐఈడీలు భారీగా బయటపడుతున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్టల్లో కేంద్ర బలగాలు ఆపరేషన్ ఖగాను ప్రారంభించాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలతో పాటు కొన్ని దళాలు ఉన్నాయనే నిఘా వర్గాల సమాచారంతో జల్లెడపడుతున్నాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. కర్రెగుట్టను సాయుధ బలగాలు చుట్టుముట్టాయి. 81 ఎంఎం మోటార్లతో జవాన్ల దాడులు చేయగా కాల్పుల శబ్దాలతో ఎన్కౌంటర్ జరిగినట్లు ప్రచారం. జెల్ల ప్రాంతంలో 40 మందితో బృందాల కూంబింగ్ జరుగుతోంది. మావోయిస్టు పార్టీ సెక్రటరీ బడే దామోదర్ దళంతో సహా లొంగిపోతున్నట్లు సమాచారం. జిల్ల నుంచి డోలి వరకు రోడ్డు నిర్మాణం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అడవిలో ఐఈడీలు భారీగా బయటపడుతున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్టల్లో కేంద్ర బలగాలు ఆపరేషన్ ఖగా 2ను ప్రారంభించాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలతో పాటు కొన్ని దళాలు ఉన్నాయనే నిఘా వర్గాల సమాచారంతో జల్లెడపడుతున్నాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. కర్రెగుట్టను సాయుధ బలగాలు చుట్టుముట్టాయి. 81 ఎంఎం మోటార్లతో జవాన్ల దాడులు చేయగా కాల్పుల శబ్దాలతో ఎన్కౌంటర్ జరిగినట్లు ప్రచారం. జిల్లా ప్రాంతంలో 40 మందితో బృందాల కూంబింగ్ జరుగుతోంది. మావోయిస్టు పార్టీ సెక్రటరీ బడే దామోదర్ దళంతో సహా లొంగిపోతున్నట్లు సమాచారం. జిల్లా నుంచి డోలి వరకు రోడ్డు నిర్మాణం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అడవిలో ఐఈడీలు భారీగా బయటపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, మొత్తం కూడా మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్ అయిన దండకారణ్యం అడవులు అయితే కూడా కొంత భయాందోళన పరిస్థితి అయితే కల్పిస్తుంది. మొత్తం కూడా వేలాదిగా అయితే ఇటు భద్రతా దళాలు అయితే ఇటు కర్రెగుట్టల పైన గాలిస్తున్నట్లు మనకి పూర్తి సమాచారం ఉంది. ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో మార్చి 31 వరకు మావోయిస్టులు లేకుండా భారత్ నిర్మిస్తాం, భారత్ లో మావోయిస్టులకి చోటు లేదని అమిత్ షా డెడ్ లైన్ పెట్టిన నేపథ్యంలో అయితే ఇటు భారీగా అయితే కూంబింగ్ జరుగుతుంది. ఒక పక్క వేలాదిగా భద్రతా దళాలు సిఆర్పిఎఫ్, డిఆర్జీ, కోబ్రా బలగాలు అయితే మొత్తం అడవుల్ని గాలిస్తున్న పరిస్థితి. మనకు కేంద్ర నిఘా సంస్థలకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇటు దండకారణ్యం సరిహద్దు అడవుల్లో అయితే ఇటు మావోయిస్ట్ కేంద్ర అగ్రనాయకత్వంతో పాటు ఇటు తెలంగాణ కార్యదర్శి దామోదర్ కూడా ఇక్కడ స్థావరం ఏర్పరచుకొని ఉన్నట్లుగా అయితే పూర్తి నిఘా వర్గాలకు వచ్చిన సమాచారం మేరకే ఈ యొక్క కూంబింగ్ అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఇటు మావోయిస్టు చీఫ్ కమాండర్ దేవ్జీ తో పాటు ఇటు సోడి, ముప్పార లక్ష్మణ్ రావు ఇంకా అగ్రనాయకులు అంతా కూడా ఈ యొక్క దండకారణ్యం అడవులు ముఖ్యంగా తెలంగాణ అడవుల్లో ఉన్నట్లుగా అయితే పూర్తిగా నిఘా వర్గాలకు సమాచారం వచ్చింది. ఒకటే మావోయిస్ట్ రహిత భారత్ 31 మార్చి వరకు చేస్తామన్న లక్ష్య సాధన దిశగా ఇప్పుడు ఎండాకాలం కూడా రావడంతో ఇటు అడవులు కూడా మొత్తం ఆకంతా కూడా రాలిపోయి ఉండటంతో మొత్తం కూడా భారీగా గాలింపులు జరుగుతున్నాయి. ఇప్పటికే ములుగు అడవుల్లో ఉన్న కొద్ది రోజుల క్రితం వరకు కూడా ములుగు అడవుల్లో ఉన్న ఇటు దేవ్జీతో పాటు ఇటు మన దామోదర్ వీరంతా కూడా ప్రస్తుతం ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నట్టుగా సమాచారం వస్తుంది. ముఖ్యంగా దామోదర్ అయితే మరికొద్ది రోజుల్లో లొంగిపోయే విధంగా అయితే కొంత ఇప్పటికే అధికారులతోని సంప్రదింపులు జరుగుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మరికొద్ది రోజుల్లో మావోయిస్ట్ అగ్ర నాయకత్వంలో
కొంతమంది లొంగిపోయేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు మావోయిస్టులకు అనుకూలంగా లేకపోవడం, ఇటు తుపాకులు వీడి జనజీవన స్రవంతిలో కలవాలి. ఆ తర్వాత ఇటు ప్రజా సమస్యలపై మరో రకంగా మావోయిస్టు ఉద్యమాన్ని ఒక తీసుకుపోవాలంటే ఇటు తుపాకులతో కాకుండా ఇటు ప్రజా సమస్యలపై ఇంకో రకంగా కూడా ప్రజల తరపున ఇటు సమస్యలపై పోరాటం చేయాలని, ప్రస్తుత పరిస్థితుల్లో తుపాకీ వీడడమే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు కూడా లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలిసే విధంగా ఏకతాటిగా నిర్ణయం తీసుకునేందుకు కొంత వెసులుబాటు కావాలని కేంద్రానికి చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మార్చి 31న డెడ్ లైన్ పెట్టుకోవడంతోనే ఒక పక్క మావోయిస్టులు కూడా భారీగా లొంగిపోయేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ పోలీసులతో కూడా మాట్లాడుతున్నట్టు మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఏదైతే ఇటు కర్రెగుట్టల్లో భారీగా జరుగుతున్న గాలింపు నేపథ్యంలో ఇటు బాంబుల మూత కూడా వినిపించిన నేపథ్యంలో ఇక్కడ భారీ ఎన్కౌంటర్ జరిగింది. 5 మావోయిస్టులు చనిపోయారని సమాచారం కూడా మనకి రావడం. మరి అధికారులు ఎవరు కూడా భద్రతా దళాలకు సంబంధించిన అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. కొంత చెప్పుకున్న నేపథ్యంలో స్టేట్మెంట్ మీరు తీసుకోవాలి కానీ ఊహాగాన కథనాలు ప్రచురించకుండా ఉండే విధంగా మీడియాను కూడా కొంత వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. మొత్తానికి కూడా దండకారణ్యం అడవుల్లో అయితే భయానక వాతావరణం అయితే నెలకొంది. భారీగా అయితే పోలీసులు చెక్ పోస్టులు ఇటు మన తెలంగాణ పోలీసులు కూడా ఇటు గ్రే హౌన్స్, స్పెషల్ పార్టీ పోలీసులు, ఎస్ఐబి పోలీసులు కూడా అడవిని గాలిస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా మరికొద్ది రోజుల్లో అగ్రనాయకత్వం లొంగిపోయేందుకు వారికి కొంత భయభ్రాంతులకు గురి చేసి అడవుల్లో ఉంటే క్షేమం కాదు, లొంగిపోవటమే మంచిది అనే నిర్ణయం తీసుకునే విధంగా అయితే ఇటు తెలంగాణ పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఏజెన్సీ గ్రామాల్లో అయితే ముఖ్యంగా అడవుల్లో ఉండే ఆదివాసీ ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఈ పోలీసులు భారీగా కూంబింగ్ చేయడం, మొత్తం కూడా తుపాకీ మోతలు మోగడంతో కొంత గ్రామాల్లో నివసిస్తున్న ఆదివాసీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మరికొద్ది రోజుల్లో భారీ మొత్తంలో అయితే మావోయిస్ట్ అగ్రనాయకత్వం తెలంగాణలో లొంగిపోయినందుకైతే మొత్తం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లే మనకి ప్రస్తుతం సమాచారం అందుతుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఏఐ సమిట్ కు సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబు హాజరు కానున్నారు. స్వీడన్ వ్యాపార ప్రతినిధులతో భేటీ కానున్నారు. స్పెషల్ సిఎస్ వెస్ట్ వింగ్ లో శ్రీధర్ బాబు కీలక ఉపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం 12:30కు సీఎం రేవంత్ మాట్లాడనున్నారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఏఐ సమిట్ కు సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబు హాజరు కానున్నారు. స్వీడన్ వ్యాపార ప్రతినిధులతో భేటీ కానున్నారు. స్పెషల్ సిఎస్ వెస్ట్ వింగ్ లో శ్రీధర్ బాబు కీలక ఉపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం 12:30కు సీఎం రేవంత్ మాట్లాడనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి స్కెడ్యూల్ ఏంటి? ఢిల్లీ పర్యటన రెండో రోజు బిజీగా కొనసాగుతుంది. ఈ రోజు కీలక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఏ సమ్మిట్ సంబంధించినటువంటి అంశాలపై కూడా పెద్ద ఎత్తున తెర మీదకి వస్తున్న సమయంలో ఈ రోజు స్వీడన్ ప్రతినిధులతో ఏ సమ్మిట్ సంబంధించినటువంటి విషయాలపై కూడా రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వీడన్ వ్యాపార ప్రతినిధులతో ముఖ్యంగా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. దీంట్లో స్పెషల్ సిఎస్ గా వెస్ట్ వింగ్ లో మంత్రి శ్రీధర్ బాబు ఈ సమావేశాన్ని ఉద్దేశించి
మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు, అదేవిధంగా ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి అంశాలన్నిటిపై కూడా ఇటు మంత్రి శ్రీధరబాబుతో పాటు మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమ్మిట్ లో సమ్మిట్ లో పాల్గొని మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న మనం చూసాం తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మొత్తం కూడా నిన్న ఏఐసిసి మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కూడా కలిసారు. ఈ రోజు రెండో రోజు పెట్టుబడులు, రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా 2047 విజన్ 2047 నాటికి తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని దాదాపు 3 ట్రిలియన్ ఎకానమీ చేరుకునే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల దావోస్ పర్యటన ముగిస్తుంది. మరి ఈ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది స్వీడన్ ప్రతినిధులతో ఏఐ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధరబాబు కూడా, ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు కూడా పార్టిసిపేట్ చేసి పెట్టుబడులు, రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా ఈ యొక్క సమ్మిట్ లో పాల్గొని ఉపన్యాసాలు కూడా ఇచ్చే అవకాశం. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి జీడిపిని అంటే మొత్తం ఆర్థిక అభివృద్ధిని 3 ట్రిలియన్ ఎకానమీ చేరుకునే లక్ష్యంగానే ఈ యొక్క ఎకానమీకి సంబంధించినటువంటి సమావేశంలో సమ్మిట్లు నిర్వహిస్తున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ రోజు బిజీ షెడ్యూల్ గా ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధరబాబు ఈ రోజు ఢిల్లీలోనే బిజీ గడిపే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఏఐ సమ్మిట్లో పాల్గొననున్నారు. ఐబీఎంతో ఒప్పందం చేసుకోనున్నారు. 10 లక్షల మందికి నైపుణ్యం కల్పించేలా డీల్ కుదరనుంది. క్వాంటమ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటుకు యూనిసిస్ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నారు. నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఏఐ సమ్మిట్లో పాల్గొననున్నారు. ఐబీఎంతో ఒప్పందం చేసుకోనున్నారు. 10 లక్షల మందికి నైపుణ్యం కలిగించేలా డీల్ కుదరనుంది. క్వాంటమ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటుకు యూనిసిస్ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నారు. నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఏఐ సమ్మిట్లో పాల్గొననున్నారు. ఐబీఎంతో ఒప్పందం చేసుకోనున్నారు. 10 లక్షల మందికి నైపుణ్యం కలిగించేలా డీల్ కుదరనుంది. క్వాంటమ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటుకు యూనిసిస్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ దీపిక. సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో వివిధ కార్యక్రమాల్లో అయితే కనుక పాల్గొనున్నారు. ముందుగా అయితే కనుక ఏఐ టెక్ సమ్మిట్ లో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ఏదైతే ఇటు ఇప్పటికే ఏపీని టెక్నాలజీ పరంగా ఇటు ముందుకు తీసుకెళ్లే దిశగా అయితే కనుక ఇప్పటికే దావోస్ పర్యటన, అదేవిధంగా కీలకమైనటువంటి పారిశ్రామికవేత్తలతో భేటీ కావడంతో పాటు అదేవిధంగా ఏపీలో అనేక పెట్టుబడులు పెట్టేందుకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు సమ్మిట్ లో అనేది కూడా ఎంతో కీలకమైనటువంటి ఒప్పందాలు అనేది కూడా కుదుర్చుకోనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఏ యాక్సిలరేటర్స్, అదేవిధంగా ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ పై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడనున్నారు. ఈ యొక్క సమ్మిట్ లో భాగంగా అస్సాం సీఎం, అదేవిధంగా కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ అయితే కనుక పాల్గొనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క సమావేశంలో పలు సంస్థల ప్రతినిధులు, అంటే ప్రధానంగా ఇటు టీసీఎస్ సంస్థల ప్రతినిధులతో పాటు కీలకమైనటువంటి సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సంస్థల ప్రతినిధులు, అదేవిధంగా మద్రాస్ ఐఐటికి సంబంధించినటువంటి వారైతే కనుక పాల్గొనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క ఒప్పందాల్లో భాగంగా దాదాపు 10 లక్షల మందికి అయితే కనుక నైపుణ్యం కల్పించేలాగా ఇక ఐబీఎం తోటి అయితే ఒప్పందం చేసుకోనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక క్వాంటమ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటుకి అయితే కనుక యూనిసిస్ సంస్థతో అయితే కనుక ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. రాష్ట్రంలో క్వాంటమ్ ఏఐ వర్సిటీ ఏర్పాటుకి అయితే కనుక NIELIT తోటి అయితే కనుక MOU అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఒప్పందం అయితే కుదుర్చుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇలా అంటే ఆర్టిఫిషియల్ కి ఎక్కువగా ప్రాధాన్యత అవడంతో పాటు క్వాంటమ్ టెక్నాలజీ అమరావతి, ఏపీ రాజధాని అమరావతి అయినటువంటి ప్రాంతంలో ఇటు క్వాంటమ్ హబ్ ని ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఒప్పందాలు అనేది కూడా ఎంతో తెలుస్తోంది. అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు
పాల్గొనన్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా సాయంత్రం యూకే ప్రతినిధులతో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. అయితే ఈ మొత్తం ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు ఎంతో కీలకంగా అయితే కనుక మారనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతితో పాటు ఏదైతే ఇటు ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి విశాఖపట్నంలో కూడా ఈ ఐటీ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా అయితే ముందుకు రానున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు ఇక అక్కడికి అనేక సంస్థలు ఈ యొక్క ఒప్పందాలతో అయితే తరలి రానున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇటు ఏపీలో పూర్తి స్థాయిలో అయితే కనుక ఇక అభివృద్ధి జరిగే దిశగా అయితే కనుక అడుగులు పడనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది దీపిక. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. హెరిటేజ్పై వైసీపీ ఆరోపణలకు ఆ సంస్థ వైస్ చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి కౌంటర్ ఇచ్చారు. 33 ఏళ్లుగా తాజా ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందిస్తున్నామని తెలిపారు. రైతుల సాధికారత కోసం హెరిటేజ్ పనిచేస్తోందన్నారు. 4 కోట్లతో చిన్న సంస్థగా ప్రయాణం ప్రారంభించి 4,000 కోట్లకు పైగా విలువైన సంస్థగా ఎదిగిన నాణ్యతపై ఎప్పుడూ రాజీపడలేదన్నారు. ప్రతి హెరిటేజ్ ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే మీ ఇళ్లకు చేరుతుందన్నారు భువనేశ్వరి. ఆరోగ్యకరమైన తాజా పాలు ఉత్పత్తులతో సంతోషపరచడంతో పాటు ప్రతి పాడి రైతులు సాధికారత చేకూర్చాలనేదే హెరిటేజ్ లక్ష్యం. 33 సంవత్సరాలుగా ఇదే మా ప్రస్థానం. 4 కోట్ల రూపాయలు చిన్న సంస్థగా మేము ప్రయాణం ప్రారంభించాము. ఈరోజు 4,000 కోట్ల పైగా విలువైన సంస్థగా ఎదిగాము. మా లక్ష్యం పట్ల నిజాయితీగా నిలబడే మా వాగ్దానమే ఈ సంస్థని నిర్మించింది. నాణ్యతపై ఎలాంటి రాజీ లేకపోవడమే ఆ నమ్మకానికి పునాది. వినియోగదారులు సంతృప్తి, సంతోషాలు ఈ నమ్మకంతోనే మొదలవుతాయి. పాలు మాత్రమే కాదు, పెరుగు, నెయ్యి, పన్నీర్, ఐస్ క్రీమ్ ఇలా మీకోసం తయారు చేసే ప్రతి ఉత్పత్తుల్లోనూ మా డెడికేషన్ కనిపిస్తుంది. హెరిటేజ్లో నాణ్యత అనేది ఒకరోజు కృషి కాదు, ఇది ప్రతిరోజు నిరంతరం కొనసాగే ప్రక్రియ. అందుకే మా ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలను దాటిన తర్వాతే బయటికి వస్తుంది. పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాల విషయాల్లో చట్టపరమైన ప్రమాణాలు కంటే మరింత కఠినంగా మా పరీక్షలు విధానాలు ఉంటాయి. 500 మంది పైగా నాణ్యత నిపుణులను ఈ ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇలా అత్యున్నత ప్రమాణాలను సాధించిన సురక్షితమైన పోషకాలు కలిగి ఉన్న తాజా ఉత్పత్తులే మీ ఇంటికి చేరేలా చూస్తాము. ఎందుకంటే మీరు మీ కుటుంబానికి కేవలం ఆహారమే కాదు, నమ్మకాన్ని అందిస్తారు. ఆ బాధ్యత మేము గౌరవంగా స్వీకరిస్తాము. హెరిటేజ్ ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరాపై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి ఇందాపూర్ డైరీ ఎంటర్ అయిందని తెలిపారు. గతంలో కేజీ నెయ్యి 320కి అమ్మిన ఇందాపూర్ డైరీ ఇప్పుడు కేజీ నెయ్యి 650కి అమ్ముతోందన్నారు. భోలేబాబా అసలు పేరు హర్ష్ ఫ్రెష్ డైరీ అని చెప్పుకొచ్చారు. అన్ని చంద్రబాబు హయాంలోనే జరిగితే వైసీపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. 2014 నుంచి చూస్తే వీరి బండారం బయటపడుతుందన్నారు. 2015లో చంద్రబాబు అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి ఇందాపూర్ డైరీ ఎంటర్ అయిందని, ల్యాబ్ రిపోర్టులు నెగిటివ్గా రావడంతో 2016లో ఇందాపూర్ డైరీ డిస్క్వాలిఫై అయిందన్నారు. అంటే దాని అర్థం కల్తీ జరిగిందనేగా. డిస్క్వాలిఫై అయిన 3 నెలల్లోనే 2016 ఏప్రిల్ 26న ఇందాపూర్కు మళ్లీ అర్హత కల్పించారన్నారు. 2018 నవంబర్ 27న ఇందాపూర్కు టెండర్ దక్కింది. కేజీ నెయ్యి 321కే ఆర్డర్ చేశారని వెల్లడించారు. ఆయనకో విమానంతో పాటు హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు హెలికాప్టరు, ఆయనకు మద్దతు ఇస్తా ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు హెలికాప్టరు, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు. ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు.
మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ ఇందాపూర్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇందాపూర్ మహారాష్ట్ర 278 రూపాయలు కోట్ చేసి టీటీడీకి నెయ్యి సప్లై చేసింది. 2016 మార్చ్ 18న ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ డైరీ ఫెయిల్ అయి డిస్క్వాలిఫై అయింది. అంటే కల్తీ జరిగిందనే కాదని అర్థం. డిస్క్వాలిఫై అయిన 3 నెలల్లోనే, అంటే మళ్ళీ ఏప్రిల్ 26, 2016న ఇందాపూర్కు మళ్ళీ అర్హత కల్పించిన చంద్రబాబు గవర్నమెంట్. బిడ్డింగ్లో పాల్గొన్న ఇందాపూర్ డైరీ. ఇదే ఇందాపూర్ డైరీ డిసెంబర్ 16, 2025న 658 రూపాయలకు టెండర్ ఖరారు. అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ అంటే ఏం? సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబులు రిపోర్ట్ తీసుకొని రావాలి, గీ సర్టిఫికేట్ తీసుకుని. దట్ ఈస్ అ ప్రాసెస్. ఆ రిపోర్ట్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా టీటీడీలో మళ్ళీ వాళ్ళ ల్యాబుల్లో మళ్ళీ వీళ్ళు టెస్ట్ చేసుకుంటారు. వీళ్ళది కూడా పాస్ అయితేనే, టెస్ట్ పాస్ అయితేనే. ఇంతకుముందు డిస్క్వాలిఫై అయినారు కదా, డిస్క్వాలిఫై అయితే ఎన్నికి పంపిస్తారు, పాస్ అయితేనే కొండ మీదకి పంపిస్తారు. ఇది ప్రాసెస్. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీ టైం లైన్. టెండర్లు ఖరారైంది, నెయ్యి సప్లై మొదలైంది. ఇది ఒకసారి నిజంగా ఇది అందరూ గమనించాలి. ఇది నేను చెప్పేది. గవర్నమెంట్ అనౌన్స్డ్, Chandrababu Naidu took over. June 12th, AR Dairy first started supplying ghee. June 12th, AR Dairy ghee supply చేయడం మొదలుపెట్టింది. AR Dairy సప్లై చేసిన June 12th, June 20th, June 25th, July 4th 4 ట్యాంకర్లు పాస్ ద టెస్ట్. సబ్సిక్వెంట్గా July 6th, July 12th, 2024లో ఇంకొక 4 ట్యాంకర్స్ సెంట్ బై AR Dairy ఫెయిల్ ద టెస్ట్. ఇదే రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు ఆగస్టు సెప్టెంబర్లో మళ్ళీ టీటీడీలోకి తిరిగి వచ్చినాయి. దీనికి టీటీడీ అబ్జెక్షన్ కూడా తీసుకుంది. సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు అలిగేషన్స్ చేస్తారు. యానిమల్ ఫ్యాటు, బీఫ్, పోర్కు, ఫిష్ ఆయిల్ అన్నీ ఉన్నాయని. టెండర్లు ఎప్పుడు ఖరారైనాయి? నెయ్యి ఎప్పుడు సప్లై అయింది? శాంపుల్ ఎప్పుడు రిజెక్ట్ అయినాయి? రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఎప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళాయి? అన్నీ ఆ పక్కే కనపడతా ఉంటే నువ్వు ఎందుకు 2019లో ఆపుతున్నావు? 2014 దాకా ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు చెప్పండి. అసలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని, హెరిటేజ్ అనే సంస్థ, ఈ రెండూ కూడా తప్పు చేసినట్టు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 4 ఏళ్ళు తమ వైపు చూపిస్తూ ఉంటే ఒకవైపు ఇలా ఏలెత్తి ఇంకొకరి మీద ఎలా చెప్పగలుగుతారు? దేవునితో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతో, మోసాలతో దేవునితో చెలగాట మాట్లాడు. అందుకని దేవుడు బుద్ధి వచ్చేట్టుగా మొట్టకాయలు వేస్తాను. మనం ముందుకు పోయేది ఏముంది? మనం అన్ని ఆధారాలతో చూపించినాను. జివో నెంబర్ 746, జివో నెంబర్ 747. ఒకసారి ఫస్ట్ చూడండి. ఒకసారి ఫస్ట్ ఆ జివోని చూడాలి. ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జివోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జివోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు. ముస్లిం ఓట్స్తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జీవో, 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పులి కలకలం రేపుతోంది. తంగళ్లపల్లి గుట్టలో పులి సంచరిస్తోంది. పులి అడుగులను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో గోపాలరావుపల్లె, తాడూరు, చింతల్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం,
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పులి కలకలం రేపుతోంది. తంగళ్లపల్లి గుట్టలో పులి సంచరిస్తోంది. పులి అడుగుజాడలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, దీపిక, జనగామ, సిద్దిపేట జిల్లాలను అలలెత్తించిన పెద్ద పులి సంచారం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భయాందోళనకు సృష్టిస్తుంది. అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గత 3 రోజులుగా పెద్ద పులి సంచారం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తుంది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ శివారులో జరిగిన ఘటన స్థానికులను వణికించింది. తిప్పాపూర్ పెద్దలింగాపూర్ రోడ్డుపై కల్వాటు సమీపంలో గుట్లను ఆనుకొని ఉన్న పొలాలలో కట్టివేసి ఉన్న పశువులపై సోమవారం రాత్రి పెద్ద పులి దాడి చేసింది. పెద్ద పులి ఈ గ్రామానికి, పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన రైతు గుర్రాల మల్లయ్యకు చెందిన 3 ఆవులను, సుధాకర్ కు చెందిన ఆవు దూడపై దాడి చేసి హతమార్చింది. మంగళవారం ఉదయం రైతులు పొలాలకు వెళ్ళగా పశువుల మెడపై తీవ్ర గాయాలతో మృతి చెంది కనిపించాయి. సంఘటన స్థలంలో పెద్దపులి పాదముద్రలను స్పష్టంగా కనిపించడంతో ఇది పెద్దపులి దాడేనని అటవీశాఖ అధికారులు అయితే గుర్తించారు, ప్రాథమికంగా నిర్ధారించారు. మరో ముఖ్య అంశం ఏంటంటే గత వారం రోజులుగా సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలం, చిన్న కోడూరు మండలం పరిసర గుట్టల్లో కూడా పులి సంచరిస్తుందన్న సమాచారం ఉంది. విఠలపూర్, కిష్టాపూర్ ప్రాంతాల్లో పులి అడుగులు ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు అయితే గుర్తించారు. అక్కడ సంచరించిన అదే పెద్ద పులి ఇల్లంతకుంట మండలం వైపు వచ్చిందా లేక వేరువేరు ప్రాంతాల్లో పులులు ఉన్న అనుమానాలు అయితే ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగలపల్లి గుట్టల్లో కూడా పులి అడుగులను అటవీశాఖ అధికారులు అయితే గుర్తించారు. పరిస్థితి మరీ ఉత్కంఠభరితంగా మార్చింది. గోపాలరావుపల్లె, తాడూరు, చింతల్టాన గ్రామాల ప్రజల భయం గుప్పిట్లో గడుపుతున్నారు. రాత్రి వేళల్లో అయితే బయటకు ఎవరు రావద్దని, పశువులను అడవి అంచుల్లో కట్టవద్దని, గుంపులుగా మాత్రమే సంచలన అయితే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు సంఘటన స్థలాలకు చేరుకొని నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. పులి సంచారాన్ని ట్రాక్ చేయడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అవసరమైతే కెమెరా ట్రాక్స్ ఏర్పాటు చేసి కదలికను గుర్తించి చర్యలు చేపట్టాలని సమాచారం అందిస్తున్నారు. పులి ఒకటేనా లేదా వేరు ప్రాంతాల్లో వేరు పులులు ఉన్నాయనే అంశంపై అటవీశాఖ సాంకేతిక పరిశీలన కొనసాగిస్తుంది. ప్రస్తుతం పరిసర గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులైతే సూచిస్తున్నారు. రైట్ అజీం, థ్యాంక్ యూ.